గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. ఉత్తరప్రదేశ్ మీరట్కు చెందిన మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తను హత్య చేసి జైలు పాలయ్యానన్న కనీస పశ్చాత్తాపం కూడా ముస్కాన్లో కనిపించడం లేదు. జైల్లో కూడా ప్రియుడితో కలిసి ఉంటానంటూ పట్టుబట్టింది. అంతేకాదు అరెస్ట్ అయినప్పటి నుంచి ముస్కాన్ ఆమె ప్రియుడు సాహిల్ డ్రగ్స్ కావాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి మత్తు ఇంజెక్షన్లు కావాలంటూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమించి పెళ్లాడిన సౌరభ్ను ప్రియుడి సహాయంతో ముస్కాన్ రస్తోగి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. ముస్కాన్ తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడు సాహిల్కి ఇచ్చినట్లు తెలిసింది. వాటితో బెట్టింగ్ ఆడి అలా వచ్చిన డబ్బులతో వారిద్దరు కూడా ఎంజాయ్ చేసినట్లు విచారణలో తేలింది. పోస్ట్ మార్టం చేసిన వైద్యులే షాక్ అయ్యేంత ఘోరంగా సౌరభ్ను చంపేశారు. ఇదిగో ఈ కిరాతకులు. ముస్కాన్ తన భర్త గుండెల్లో కత్తితో 3 సార్లు అతి దారుణంగా కస పొడిచింది. అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. ఆ తర్వాత తల మొండెం వేరు చేసేసింది. శరీరాన్ని ముక్కలుగా కోసి ఆ ముక్కల్ని డ్రమ్లో పడేసింది. ముస్కాన్ సాహిల్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే ఇప్పుడు విస్తుపోతున్నారు. భర్తను చంపాక ప్రియుడితో కలిసి జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్ అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. హిమాచల్ ప్రదేశ్లో భార్యాభర్తలుగా చెప్పుకొని హోటల్లో 6 రోజులు బస చేశారు. ఆ తర్వాత సౌరభ్ హత్య విషయం తెలియడంతో పోలీసులు వీళ్లను పట్టుకున్నారు. రెండు 2016లో ముస్కాన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సౌరభ్. భార్యతో గడపడానికి టైం దొరకడం లేదని నేవీలో ఉద్యోగం కూడా మానేశాడు. దీనిపైనే ఇంట్లో గొడవలు తలెత్తడంతో భార్యతో కలిసి ఇక వేరు కాపురం పెట్టాడు. అప్పట్లో 2019లో దంపతులకు ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాతే ముస్కాన్ సాహిల్ ఇల్లీగల్ అఫైర్ గురించి సౌరభ్కి తెలిసింది. అయితే కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించి విడాకుల నుంచి వెనక్కి తగ్గాడు సౌరభ్. కానీ ప్రియుడి మోజులో డ్రగ్స్కు బానిసైపోయిన ముస్కాన్ చివరికి భర్తనే కడతీర్చింది. అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను అంత ఘోరంగా ఎలా చంపగలిగింది? డ్రగ్స్ మత్తులో చేసిందా లేక ప్రియుడిపై మోజుతో చేసిందా అర్థం కావడం లేదు. ముస్కాన్ ఒక్కరే కాదు, ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట బయట పడుతూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే అసలు పెళ్లి చేసుకోవాలంటేనే మగవాళ్ళు భయపడేంతలా చేస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి డేటింగ్లు, లివింగ్ రిలేషన్స్ అంటూ తప్పుడు దారుల్లో వెళ్తున్న యువతులు చివరికి పెళ్ళైన తర్వాత కూడా ఇలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటే దాని స్టే క్లిక్ డౌన్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.